హాయ్ అండి, నా పేరు డాక్టర్ లీలాకృష్ణ ప్రసాద్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలాసార్లు ఓపీకి పేషెంట్లు మలద్వారం పక్కన చీమ్ కారుతుంది అన్నట్టుగా వస్తూ ఉంటారు. సో దీనికి కారణాలు చాలాసార్లు ఫిస్టులా అయి ఉండొచ్చు, యానల్ ఫిస్టులా అనమాట. అసలు ఫిస్టులా అంటే ఏంటి? మలద్వారం పక్కన చీము చిన్న రంధ్రం ద్వారా కారుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఫిస్టులా అంటారు. ఇది ఎందుకు వస్తుంది ఈ ఫిస్టులా అనేది? సో మలద్వారం ఓపెనింగ్ దగ్గర యానల్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ గ్లాండ్స్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి చీమగడ్డల లాగా ఫామ్ అవుతాయి అనమాట. ఆ చీమగడ్డ పగిలి చీము కారుతా ఉంటుంది చిన్న రంధ్రం ద్వారా. సో కొన్ని రోజులు అయ్యేప్పటికంటే ఆ చీము తగ్గిపోతుంది, కానీ చిన్న ట్రాక్ లాగా ఉండిపోయి అది విరోచనం పేగి నుంచి బయటకి కనెక్షన్ లాగా ఉండిపోతుంది అనమాట. ఆ రంధ్రం ద్వారా నీరు గాని చీము గాని కారుతా ఉంటుంది. దీన్ని ఫిస్టులా అంటారు. ఇది ఈ ఫోటోలో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది మలద్వారం ఓపెనింగ్ అనమాట. మలద్వారం రంధ్రము, విరోచనం ఇందులోంచి ఇలా కిందకు వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు ఇట్లా చీమగడ్డ ఎక్కడి నుంచి ఫామ్ అయ్యి చిన్న ట్రాక్ ద్వారా బయటికి నీరు కారుతా ఉంటుంది అనమాట. ఇట్లా ట్రాక్ ఫామ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ అనేది ట్రాక్ ఫామ్ అయిన తర్వాత పస్సు ఇందులోంచి ఇట్లా కారుతూ ఉంటుంది. ఈ ట్రాక్ ని యానల్ ఫిస్టులా అంటారు. సో ఇది ఫిస్టులా ఉందా లేదని ఎలా నిర్ధారించుకోవాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు అనేది చాలాసార్లు ఏంటంటే పెరియానల్ పెయిన్, మలద్వారం పక్కన నొప్పి వస్తూ ఉంటుంది, దురద, ఎలర్జీ లాగా అనిపిస్తుంది, నీరు అది కారుతుంది వల్ల అండర్ గార్మెంట్స్ వెట్ అయ్యి దానివల్ల దురద వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు రసిలాగా కారుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ లేకపోతే ఒట్టి రసిలాగా కారుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉంటే కనుక చీము కారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఇట్లా వచ్చినప్పుడు డాక్టర్ గారిని సంప్రదించినప్పుడు ఆ మలద్వారం పరీక్ష చేస్తే అక్కడ రంధ్రం లాగా కనపడుతుంది. అది ఫిస్టులా అని నిర్ధారించుకోవచ్చు అనమాట. సో ఫర్దర్ టెస్టింగ్ అనేది ఎంఆర్ఐ ఎగ్జామినేషన్ అట్లాంటివి చేస్తే అసలు ఏ లెవెల్లో ఉంది, దానికి ఏమన్నా బ్రాంచెస్ లాగా ఉన్నాయా, ఎంత పొడవు ఉంది అనేది లెంగ్త్ తెలుస్తుంది అనమాట. ఇది కన్ఫర్మేషన్. ఒకసారి మనకి ఆ నిర్ధారించుకున్న తర్వాత దానికి ఎలాంటి వైద్యం చేయించుకోవాలి. కొన్నిసార్లు చాలాసార్లు ఏంటంటే మందులతో ప్రయత్నించి చూద్దామని అనుకుంటారు. మందులతో వాడటం వల్ల ఏంటంటే టెంపరీగా ఇన్ఫెక్షన్ తగ్గుద్ది, చీము కారడం అనేది తగ్గుద్ది, చర్మం కూడా ఆ రంధ్రం దగ్గర మూసుకుపోతుంది అనమాట. కానీ మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ విరోచనం ఇన్ఫెక్ట్ అయ్యి దాని ద్వారా చీము గట్ల ఫామ్ అయితే కనుక అది బర్స్ట్ అయ్యి మళ్ళీ చీము కారుతా ఉంటుంది. సో అటువంటప్పుడు మందులు వాడటం అనేది టెంపరీ. తర్వాత పర్మనెంట్ గా కొంచెం తగ్గాలి అంటే కనుక ఆపరేషన్ లాంటిదే చేయించుకోవాలి. ఆపరేషన్ అంటే ఏదైతే నేను ఇప్పుడు ఆ ఫోటోలో చూపించే ట్రాక్ లాగా ఉందో ఆ ట్రాక్ అనేది కంప్లీట్ గా రిమూవ్ చేయాలన్నమాట. కంప్లీట్ గా రిమూవ్ చేస్తే అప్పుడు అది పూర్తిగా మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. వీటిలో ఓపెన్ ఆపరేషన్ ఉంది, అవసరాన్ని బట్టి లేజర్ ట్రీట్మెంట్ ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా కంప్లీట్ గా రిమూవ్ చేస్తేనే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఇది రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చు? మెయిన్ హైజీన్ అనండి. ఇన్ఫెక్షన్ అది రాకుండా మనం విరోచనం అది వెళ్ళిన తర్వాత శుభ్రంగా నీటితో అది కడుక్కుంటే కనుక ఆ ఇన్ఫెక్షన్స్, యానల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అటువంటిప్పుడు ఈ ఫిస్టులాలు కానీ చీము గడ్డలు కానీ ఇలాంటివి రాకుండా చూసుకోవచ్చు.